ఎందుకు ఆపేశారు? ఆఫ్లైన్ షాప్ వాళ్ళు చెప్పారు టీసీఎల్ మంచిది కాదు, లైఫ్ టైం సర్వీస్ ఫ్రీ అన్నారు కదా, జాబ్ చేస్తున్నావా మానేసావా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి కిరణ్. వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 2. ఫస్ట్ ఎపిసోడ్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్ అయితే ఉంటుంది, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్. వీక్ మొత్తం మీరు ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్స్ కి ఈ ఎపిసోడ్లో ఆన్సర్స్ అయితే ఇస్తాను. ఇక ఈ వీక్ క్వశ్చన్స్ చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ మనకు మనోహర్ అడుగుతున్నారు, ఫోన్ పాస్ట్ ప్రైజెస్ తెలుసుకోవడానికి ఏ వెబ్సైట్ యూజ్ చేస్తున్నారు బ్రో? పాస్ట్ ప్రైస్ అంటే రీసెంట్గా మనము ఆఫర్ రిలేటెడ్ వీడియోస్ చేసాం కదా, ఆ వీడియోస్లో చూసుకుంటే నేను ముందు ప్రైస్ ప్రజెంట్ ఆఫర్లో వచ్చే ప్రైస్ కంపేర్ చేసి అయితే చూపించాను. ప్రీవియస్గా మనకు ప్రోడక్ట్ ప్రైస్ ఎంత ఉండే, ఎంత డ్రాప్ అయింది, అంతా కూడా గ్రాఫ్ అయితే చూపించాను. సో ఈ ప్రైస్ గ్రాఫ్ కోసం నేను క్రోమ్లో కీప్ అని ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది, కీప్ అండ్ బై హట్కే. ఈ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకుంటే మనకు ప్రైస్ గ్రాఫ్స్ అయితే చూపిస్తుంది. సో ఇది ఒక్కటి చూసుకోండి. అండ్ నెక్స్ట్ మనకు సత్యనారాయణ అడుగుతున్నారు, LG 8 kg ఫ్లిప్కార్ట్లో తక్కువ ఉంది అమౌంట్, సో దాంట్లో నుంచి తీసుకోవచ్చా, అమెజాన్ అయితే బెస్టా? LG వాషింగ్ మిషన్ గురించి అడుగుతున్నారు. సో మీరు ఏ ప్రోడక్ట్ కొనేది ఉన్నా కూడా ఫ్లిప్కార్ట్, అమెజాన్ దేంట్లో తక్కువ వస్తే అక్కడ నుంచి అయితే తీసుకోండి. ఈవెన్ ఒకవేళ ఆఫ్లైన్ స్టోర్స్లో తక్కువ ఉంటే కంపేర్ చేయండి. సో ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ మీ దగ్గర ఉన్న కార్డ్ ఆఫర్స్తోనే ఎక్కడ మంచి డిస్కౌంట్స్ వస్తే అక్కడ నుండి అయితే తీసుకోవచ్చు. కాకపోతే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో తీసుకునేటప్పుడు మాత్రం మీరు కొనే సెల్లర్ని అయితే చూసుకోండి. సెల్లర్ రేటింగ్ మంచిగా ఉందా, సెల్లర్ ఫీడ్బ్యాక్ బాగుందా లేదా, మంచి జెన్యూన్ సెల్లర్, మంచి సెల్లర్ అయితే మాత్రం మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎక్కడ నుంచి తీసుకున్నా కూడా ప్రాబ్లం అయితే ఉండదు. బట్ ఇంకొకటి, ప్రోడక్ట్ డెలివరీ టైంలో మనకి ఇప్పుడు ఓపెన్ బాక్స్ డెలివరీ అని వస్తుంది కదా, సో మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి. ఓపెన్ బాక్స్ డెలివరీ అప్పుడు మీరు ప్రోడక్ట్ని తరోగా చెక్ చేసుకోండి. సో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా, ఫిజికల్ డ్యామేజ్ ఉందా, ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా, అంతా ప్రాపర్గా చెక్ చేసుకున్న తర్వాతనే OTP అయితే చెప్పండి. ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లమ్స్ నోటీస్ చేస్తే, మీరు ఏమైనా ఫిజికల్ డ్యామేజ్ కానీ అట్లా ఏమైనా ప్రాబ్లమ్స్ నోటీస్ చేస్తే డైరెక్ట్గా మీరైతే రిప్లేస్ అయితే చేసుకోవచ్చు. అప్పుడే మీకు డెలివరీ చేయకుండానే దాన్ని తీసుకెళ్ళిపోతారు, ఇంకొక ప్రోడక్ట్ అయితే రిప్లేస్ అయితే చేస్తారు. బట్ వన్స్ మీరు OTP చెప్పినాక ఏమైనా ప్రాబ్లమ్స్ నోటీస్ చేస్తే మాత్రము అది అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్కి సంబంధం అయితే ఉండదు. అప్పుడు మన బ్రాండ్తోనైతే మాట్లాడుకోవాలి. అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఓపెన్ బాక్స్ డెలివరీ అయ్యేటప్పుడు ప్రాపర్గా చెక్ చేసుకున్న తర్వాతనే OTPని అయితే చెప్పండి. అండ్ ఇంకొకటి, మీరు ఓపెన్ బాక్స్ డెలివరీ ఉన్నా లేకపోతే నాన్ ఓపెన్ బాక్స్ డెలివరీ ఎట్లా డెలివరీ ఉన్నా కూడా అన్బాక్స్ చేసేటప్పుడు వీడియోని అయితే తీసుకోండి. సో ప్రోడక్ట్ని క్లియర్గా తీయండి, బాక్స్ ఓపెన్ చేసేది అండ్ ఇంకా ప్రోడక్ట్ని కూడా మొత్తం అన్ని సైడ్స్ అంతా తిప్పి చూపిస్తే మనకి ఇన్కేస్ ఏమైనా ఉన్నా కూడా ఫ్యూచర్లో ప్రూఫ్లో అయితే హెల్ప్ అయితే అవుతుంది. సో ఇది ఒక్కటి మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ మనకు ఆకాష్ అడుగుతున్నారు, హౌ టు రైజ్ సర్వీస్ రిక్వెస్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ప్రాబ్లమ్ బ్రో, అండ్ నెల్లూరు సిటీలో సర్వీస్ సపోర్ట్ ఉంటుందా అని అడుగుతున్నారు. సో మనకు సర్వీస్ సెంటర్స్ అనేవి మ్యాక్సిమం సిటీస్లోనైతే ఉంటాయి. బట్ మీరు ఏమన్నా పర్టికులర్ బ్రాండ్ ఏమన్నా ప్రోడక్ట్ కొనేటప్పుడు ఆ బ్రాండ్ సర్వీస్ మీ ఏరియాలో ఉందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. బ్రాండ్ కాల్ చేయొచ్చు, గూగుల్లో చూడొచ్చు, అండ్ ఆఫ్లైన్ ఏమైనా తెలిసిన ఉంటే అక్కడికి వెళ్ళి కూడా కనుక్కోవచ్చు. సో మీ ఏరియాలో ఏవైతే బ్రాండ్స్ మంచిగా సర్వీస్ ఉన్నాయో అవే మ్యాక్సిమం మీరైతే తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ సర్వీస్ రిక్వెస్ట్ ఎట్లా రేజ్ చేయాలంటే, మీరు డైరెక్ట్గా బ్రాండ్ కాల్ చేస్తే సరిపోతుంది. వాళ్ళు సర్వీస్ రిక్వెస్ట్ అయితే రేజ్ చేస్తారు, టికెట్ రేజ్ చేస్తారు. నంబర్ మనకు మీరు ఏదైతే ప్రోడక్ట్ కొంటున్నారో, టీవీ కానీ ల్యాప్టాప్ కానీ ఏది ఉన్నా కూడా దాంట్లో బ్రాండ్ యొక్క కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది, కస్టమర్ సపోర్ట్ నెంబర్. దానికి కాల్ చేయొచ్చు. లేదా మీరు ఎక్కడైతే కొన్నారో వాళ్ళని అడిగినా కూడా, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఆఫ్లైన్ స్టోర్ ఎక్కడ కొన్నా కూడా వాళ్ళని అడిగినా కూడా బ్రాండ్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తారు. వాళ్ళ త్రూ మీరు టికెట్ రేజ్ చేసుకొని ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఒకవేళ సర్వీస్ సెంటర్స్ నియర్ బై ఉంటే మీరు అక్కడ కూడా విజిట్ అయితే అవ్వచ్చు. నెక్స్ట్ రమేష్ అడుగుతున్నారు, జాబ్ చేస్తున్నావా మానేసావా? సో ముందు నేను అమెజాన్లో వర్క్ చేస్తుండే కదా, జాబ్ చేస్తుండే కదా, బట్ ఇప్పుడైతే ప్రజెంట్ వర్క్ చేయట్లేదు, చాలా రోజులు అవుతుంది మానేసి. ఇప్పుడు కంప్లీట్గా యూట్యూబే చేస్తున్నాను. సో నేను చేసే జాబ్ యూట్యూబే ఇప్పుడు. సో మొత్తం యూట్యూబ్ మీదే కూర్చున్నా. ప్రీవియస్గా మీరు కంటెంట్ చూసుకుంటే కూడా మన ఛానల్లో చాలా డిఫరెంట్ కంటెంట్ పోస్ట్ చేస్తున్నాం. అండ్ రివ్యూస్ కూడా తరోగా టెస్ట్ చేసి డీటెయిల్గా రివ్యూస్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాము. సో ఒకసారి మీరు చూడకపోతే మన వీడియోస్ రీసెంట్వి ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ ఇప్పుడు వచ్చే వీడియోస్ కూడా చాలా మంచి కంటెంట్ అయితే రాబోతుంది మన ఛానల్లో. మీరు ప్రోడక్ట్స్ కొనేది ఉన్నా లేకపోతే డిఫరెంట్ కాన్సెప్ట్స్ అయితే ట్రై చేస్తున్నాము, మీకు డెఫినెట్గా హెల్ప్ అయితే అవుతుంది. నెక్స్ట్ మనకు రవితేజ అడుగుతున్నారు, 55 ఇంచ్లో 40,000లో బెస్ట్ టీవీ చెప్పండి అని చెప్పేసి. 55 ఇంచ్ టీవీ అంటే అండర్ 40,000 మనకు TCL C6-1B ఉంటుంది, హైసెన్స్ E6-8 అని కూడా ఉంటుంది. రెండిట్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇవి మనకు QLED గూగుల్ టీవీస్, మనకు OS బాగుంటుంది, ప్యానల్ కూడా బాగానే ఉంటుంది. హైసెన్స్ నేను పర్సనల్గా యూజ్ చేస్తున్నాను. అండ్ ఇది TCL C6-1B కూడా మా రిలేటివ్స్లో ఒకరైతే యూజ్ చేస్తున్నారు. రివ్యూ కూడా ఉంటుంది మన దాంట్లో C6-1Bది. ఒకసారి కొనే ప్లాన్ ఉంటే చెక్ చేయండి ఆ రివ్యూ, దాంట్లో ప్లస్లు మైనస్లు ఏమున్నాయి అదంతా చూసి అయితే మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. ఈ రెండు కూడా మనకు బెస్ట్ ఆప్షన్స్. మీరు 55 ఇంచ్ అనే కాదు, దీంట్లో మనకు 43 ఇంచ్ మోడల్ ఉంటుంది, 50 ఇంచ్, 65 ఇంచ్ మోడల్స్ కూడా ఉంటాయి. మీరు ఏ సైజ్ తీసుకున్నా కూడా మనకి ఇవి ఆ బడ్జెట్స్లో బెస్ట్ ఆప్షన్ అయితే అవుతాయి. అండ్ నెక్స్ట్ మనకు జగదీష్ అడుగుతున్నారు, అన్న ఒకటే డైరెక్షన్ చూపించే కెమెరాలో ఫుల్ ఏరియా రికార్డ్ అవుతుందా, ఒక కెమెరా ఉన్న యాంగిల్ మాత్రమే రికార్డ్ అవుతుందా, ప్లీజ్ రిప్లై అన్న. సో మనకు CCTVs కెమెరాస్ గురించి
అడుగుతున్నారు. సీసీటీవీ కెమెరా మనం ఇన్స్టాల్ చేస్తాం కదా, అదే డైరెక్షన్ షూట్ అవుతుందా లేకపోతే వేరే ఏరియా కూడా కవర్ చేస్తుంది అంటున్నారు. మనం ఏ డైరెక్షన్ అయితే పెడుతున్నామో వన్స్ ఫిక్స్ చేసేటప్పుడు ఎంత అయితే కవరేజ్ చూపిస్తుందో అంతే ఏరియా కవర్ అవుతుంది. సో మనకు వేరే ఏరియాని అయితే షూట్ అయితే కాదు. ఇన్ కేస్ దాంట్లో మనం మోషన్ డిటెక్షన్ కానీ అలాంటి ఫీచర్స్ పెట్టుకుంటే అది ఊకే రొటేట్ అవుతుంటుంది. అప్పుడు మనకు ఎవరైనా వచ్చినా ఏమైనా మూమెంట్ క్రియేట్ అయినా కూడా అట్ సైడ్ తిరుగుతుంది. ఈ విధంగా మనకు కావాలనుకుంటే మనం మోషన్ డిటెక్షన్ అయితే పెట్టుకోవచ్చు. బట్ మీరు ఫిక్స్డ్ పెట్టినప్పుడు మోషన్ డిటెక్షన్ ఆన్ చేయకపోతే మాత్రం ఏ డైరెక్షన్లో పెట్టిరో ఎంత ఏరియా మీకు చూపిస్తుందో అంతే ఏరియా చూపిస్తుంది, అంతే ఏరియాని షూట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు బ్రో యాపిల్ వాళ్ళు ఐఫోన్ మినీ సిరీస్ని ఎందుకు ఆపేశారు? సో మనకు ముందు చూసుకుంటే 12 మినీ 13 మినీ సిరీస్ వచ్చినాయి కదా, ప్రజెంట్ అయితే ఇప్పుడు మినీ సిరీస్ అయితే రావట్లేదు. ఎందుకంటే ఈ మినీ సిరీస్ యూజ్ చేసే వాళ్ళు చాలా రేర్ అని చెప్పొచ్చు. చాలా తక్కువ మంది అయితే మినీ సిరీస్ని యూజ్ చేస్తారు. సో మనకు ఇవి చాలా చిన్నగా ఉంటాయి, గేమ్స్ ఆడేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది, అంత మంచి ఎక్స్పీరియన్స్ రాదు. అండ్ ఇట్లా బ్యాటరీ కూడా మనకైతే చాలా తక్కువ బ్యాటరీ వస్తుంది కంపేర్ టు వేరే సిరీస్. ఎందుకంటే సైజ్ చిన్నగా ఉంటుంది కాబట్టి బ్యాటరీ సైజ్ కూడా చిన్నగా చేయాల్సి వస్తుంది వీళ్ళు. అండ్ ప్రైస్ చూసుకుంటే మాత్రం మరీ అంత హ్యూజ్ డిఫరెన్స్ కూడా ఏముండదు మినీ సిరీస్కి అండ్ నార్మల్ సిరీస్కి. అందుకే ఇక ప్రైస్ డిఫరెన్స్ లేదు, బ్యాటరీ మంచిగా ఉండలేదు అండ్ ఎక్కువ సేల్స్ అయితే ఎక్కువ డిమాండ్ లేదని చెప్పేసి దీని అయితే కంటిన్యూ అయితే చేయలేదు. ప్రజెంట్ చూసుకుంటే మనకు మినీ సిరీస్ అయితే లేవు. బట్ కొంతమంది ఉంటారు ఓన్లీ మినీ సిరీస్ కోసమే వెయిట్ చేసేవాళ్ళు. బట్ ప్రజెంట్ అయితే మనకు మినీ సిరీస్ అయితే రావట్లేదు. మ్యాక్సిమం అందరికి పెద్ద పెద్ద స్క్రీన్లు కావాలి. ఇప్పుడు 6.5 ఇంచ్ 6.8 ఇంచ్ స్క్రీన్లు ఉంటేనే మంచిగా వీడియోస్ చూసేటప్పుడు గేమ్స్ ఆడేటప్పుడు వాళ్ళకు అంటే మనకు కూడా సో మజానైతే వస్తుంది. అందుకే చిన్న సైజ్కి అంత డిమాండ్ లేదు, బ్రాండ్స్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు సాయి వరుణ్ అడుగుతున్నారు, బ్రో విచ్ వన్ ఈస్ బెటర్ అరౌండ్ 20,000 ప్రైస్? ఐ విల్ యూస్ ఇట్ మెయిన్లీ ఫర్ వాచింగ్ టీవీ అండ్ లిజనింగ్ మ్యూజిక్ ఇన్ టీవీ. In that I will only use mostly Bluetooth. సౌండ్ బార్ గురించి అడుగుతున్నారు. 20,000లో 20,000 అరౌండ్లో సోనీ హెచ్డి X40R వస్తుంది, దాన్ని అయితే తీసుకోవచ్చు. 5.1 ఛానల్ సౌండ్ బార్ బాగుంటుంది. మీకు 15,000 అరౌండ్లో అయితే మాత్రం మనకు సోనీ హెచ్డి S20R కూడా ఉంటుంది, అది కూడా మనకు మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఇది మనకు ప్రైస్ అనేది ఫ్లక్చుయేట్ అయితే అవుతుంటుంది, బట్ ఆ ప్రైస్ బ్రాకెట్స్లో మాత్రం ఆ రెండు బెస్ట్ ఆప్షన్స్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ మనకు ప్రకాష్ అడుగుతున్నారు, ఇప్పుడు ఉన్న ఓఎస్లో ఆండ్రాయిడ్ టీవీస్లో ఏ ఓఎస్ బెస్ట్? అసలు ఆల్ ఫీచర్స్ అండ్ యూఐ ఓవరాల్గా రీసెంట్గా టీవీస్ ఓఎస్ కంపారిజన్ వీడియో అయితే చేశాను, మీరు చూడకపోతే మీద ఐకార్డ్స్లో వేస్తే చెక్ చేయండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. బట్ నన్ను పర్సనల్గా అడిగితే నాకు ఇన్ని టీవీస్ టెస్ట్ చేసాం కదా మేము, నాకు పర్సనల్గా ఏది నచ్చిందంటే నాకు గూగుల్ టీవీ ఓఎస్ నాకు బాగా అనిపిస్తుంది, చాలా బాగా మినిమల్ అనిపిస్తుంది, నాకు గూగుల్ ఓఎస్ నచ్చుతుంది. నెక్స్ట్ ఫైర్ ఓఎస్ కూడా, ఫైర్ టీవీ కూడా చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్, మనకు చాలా స్మూత్ ఉంటుంది అండ్ బాగుంటుంది. నాకు గూగుల్ అండ్ ఫైర్ రెండు కూడా బెటర్ అనిపిస్తాయి. అండ్ ఇప్పుడు కమింగ్ డేస్లో కూడా మనకు ఆండ్రాయిడ్ టీవీస్ మీరు మ్యాక్సిమం ఇప్పుడు చూస్తే కూడా ఆండ్రాయిడ్ టీవీస్ అయితే రావట్లేదు. కమింగ్ డేస్లో కూడా మ్యాక్సిమం గూగుల్ టీవీస్ ఉంటాయి, లేకపోతే ఫైర్ టీవీస్ ఉంటాయి, ఫైర్ స్టిక్ పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా సామ్సంగ్ ఎల్జీ అయితే వాళ్ళ వెబ్ ఓఎస్ అండ్ ఇంకా టైసన్ ఓఎస్ అయితే ఉంటుంది. సూన్ బిగ్గెస్ట్ ఓఎస్ కంపారిజన్ వీడియో కూడా వస్తుంది, వెయిట్ చేయండి. బట్ నాకు మాత్రం పర్సనల్గా గూగుల్ ఆర్ ఫైర్ ఓఎస్ అయితే నచ్చుతుంది. అండ్ నెక్స్ట్ మనకు చోటు అడుగుతున్నారు, బ్రో ఆఫ్లైన్ షాప్ వాళ్ళు చెప్పారు TCL S5500 మంచిది కాదు, కొనొద్దు అంటున్నారు, ఎల్జీ ఆర్ సామ్సంగ్ తీసుకోమంటున్నారు, మీరు చెప్పండి TCL మంచిదా కాదా? సో ఇక్కడ సింపుల్, మనకు ఎల్జీ సామ్సంగ్తో కంపేర్ చేస్తే TCL హైసెన్స్ వ్యూ ఇవన్నీ కూడా కొంచెం తక్కువ ప్రైస్లో ఎక్కువ ఫీచర్స్ అయితే ఆఫర్ అయితే చేస్తాయి. సో ఇక్కడ మీకు బ్రాండ్ మెయిన్ ప్రయారిటీ, బ్రాండ్ కావాలంటే మాత్రం మీరు సామ్సంగ్ వాటికి కూడా వెళ్ళొచ్చు. సామ్సంగ్స్ కొంచెం మనకు పిక్చర్ క్వాలిటీ అదంతా కూడా బాగానే ఉంటుంది, కాకపోతే ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇన్ కేస్ మీరు అఫోర్డ్ చేయగలిగితే, మాకు బడ్జెట్ రిస్ట్రిక్షన్ లేదు, ఎంత బడ్జెట్ ఉన్నా ఓకే, మాకు బ్రాండ్ మెయిన్, పిక్చర్ క్వాలిటీ మెయిన్, సర్వీస్ చాలా ఫాస్ట్ ఉండాలంటే మాత్రం మీరు సామ్సంగ్, సోనీ, ఎల్జీ వీటికి అయితే వెళ్ళొచ్చు. లేదు మాకు తక్కువ బడ్జెట్లో మంచి ఫీచర్స్ కావాలి, బాగుండాలి పిక్చర్ క్వాలిటీ ఎవ్రీథింగ్, మాకు మంచి వాల్యూ ఫర్ మనీ కావాలంటే మాత్రం మీరు ఈ TCL హైసెన్స్ ఇట్లాంటివి అయితే వెళ్ళొచ్చు. సో మీరు డిసైడ్ అవ్వండి. మీరు యూట్యూబ్లో ఒకరు చెప్తున్నారు కదా, యూట్యూబ్లో TCL చెప్తున్నారు కదా అని TCLకి వెళ్ళకండి, ఇంటి దగ్గర షాప్లో వాళ్ళు సామ్సంగ్ చెప్తున్నారు కదా అని సామ్సంగ్కి అయితే వెళ్ళకండి. మీ బడ్జెట్, మీ రిక్వైర్మెంట్, సో అదంతా చూసుకొని అయితే మీరు తీసుకోండి. సో మీరు ఏది తీసుకున్నా కూడా బెస్ట్, సామ్సంగ్ తీసుకున్నా బాగానే ఉంటాయి, TCL తీసుకున్నా కూడా బాగానే ఉంటాయి. బట్ ఆఫ్లైన్ స్టోర్స్లో వెళ్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఎక్కువ దేని మీద పర్సంటేజ్ మార్జిన్ ఎక్కువ ఉంటే దాన్ని ఎక్కువ సెల్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. సో అందుకే మీరు జాగ్రత్తగా చెక్ చేసుకొని అయితే తీసుకోండి. సో ఏది తీసుకున్నా కూడా మనకు బెస్టే అవుతుంది. నెక్స్ట్ మనకు ఉమేష్ అడుగుతున్నారు, బ్రో OnePlusలో గ్రీన్ లైన్ ఇష్యూ వస్తే లైఫ్ టైం సర్వీస్ ఫ్రీ అన్నారు కదా, అది ఓన్లీ అఫీషియల్ OnePlus స్టోర్లోనా
ఒకవేళ మా ఊర్లో లేకపోతే వేరే ఊరికి వెళ్ళాలా. సో మనకు గ్రీన్ లైన్ ఇష్యూస్ రీసెంట్గా చాలా ఫోన్స్లో వచ్చినాయి కదా, బట్ ఇప్పుడు లైఫ్ టైం ఫ్రీ అయితే ఇచ్చారు. సో మనకు దగ్గర ఉన్న స్టోర్కి వెళ్ళిస్తే మనకు ఫోన్ని వాళ్ళైతే మనకు రీప్లేస్ అయితే చేసి ఇస్తారు. సో మనం దగ్గరున్న స్టోర్కి అయితే వెళ్ళాలి. అండ్ ఇంకొకటి వెయిటింగ్ పీరియడ్ కూడా చాలా ఉందంట. రీసెంట్గా మా వాళ్ళ ఫ్రెండ్కి ఎవరికి అయితే చెప్పాడు అతను 15 days వరకు వెయిటింగ్ పీరియడ్ అయితే అడిగారంట. ఫోన్ తీసుకున్నారంట, మళ్ళీ ఇంకొక ఫోన్ ఇవ్వడానికి లేదా ఫోన్ని సెట్ చేసి ఇవ్వడానికి 15 days టైం అయితే అడిగారంట. ఇది కూడా ఒకటైతే చూసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనకు కింగ్ అడుగుతున్నారు, S22 Ultra 72,000 కొనొచ్చా, వర్తేనా, ప్లీజ్ రిప్లై. అండ్ ఇంకొక క్వశ్చన్ కూడా దీని రిలేటెడే. S23 Ultra 15 months ఓల్డ్ ఫోన్ ఎంత పెట్టవచ్చు, మా ఫ్రెండ్ ఫోనే తీసుకుందాం అనుకుంటున్నా. సో S23 Ultra మనకు రెగ్యులర్గా 1 lakh అబోవ్ ఉంటుంది, బట్ ఇప్పుడు ఆఫర్స్లో మనకు మొన్న రీసెంట్ సేల్లో 69,000 కూడా వచ్చింది. అండర్ 70,000 వస్తే కన్సిడర్ అయితే చేయొచ్చు. కాకపోతే ఇంకొంచెం వెయిట్ చేస్తే ఇంకా ప్రైస్ డ్రాప్ అయితే అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు మనకు S25 సిరీస్ కూడా లాంచ్ అయితే అవ్వబోతున్నాయి. S25 సిరీస్ వచ్చినాక దీని ప్రైస్ ఇంకా డ్రాప్ అయితే అవుతుంది. అండ్ సెకండ్ హ్యాండ్ గురించి అడిగితే సెకండ్ హ్యాండ్ ఒక 50 వరకు అయితే పెట్టవచ్చు బ్రో, ఒక 45 to 50 అయితే పెట్టవచ్చు, డిపెండింగ్ ఆన్ ది కండిషన్ అండ్ ఆల్. సో మీరు అండర్ 50,000 అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనకు సూపర్ స్టార్ అడుగుతున్నారు. సూపర్ స్టార్లు, కింగులు పేర్లు పెట్టుకొని అడగండి అయ్యా. ఏమడుగుతున్నారంటే, బ్రో ఐఫోన్స్ హై డిస్కౌంట్లు ఎప్పుడు వస్తాయి, బీబీడీ సేల్స్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ కాకుండా మ్యాక్సిమం మనకు అదే టైంలో ఆఫర్లు అయితే వస్తాయి. వేరే టైంలో మనకి ఎప్పుడు కూడా అంత డిస్కౌంట్ అయితే ఉండదు. ఒకవేళ మీకు నార్మల్ కొత్త మోడల్ తక్కువ ప్రైస్లో కావాలంటే మీరు యూఎస్ నుంచి అక్కడ నుంచి అయితే తెప్పించుకోవచ్చు. మనకు కొంచెం ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది ఇండియాతో కంపేర్ చేస్తే. లేదు ఇంకా తక్కువ ప్రైస్లో కావాలంటే OLXలో అక్కడిక్కడ కూడా చూడొచ్చు సెకండ్ హ్యాండ్ ఫోన్స్, అవి మనకు కొంచెం తక్కువ ప్రైస్లో అయితే వస్తాయి. బట్ ఇయర్ మొత్తంలో మీకు మోస్ట్ లోయెస్ట్ ప్రైస్ కావాలంటే మాత్రం మనకు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అండ్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో మాత్రమే వస్తాయి. ఇది మనకు ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ ఆ మంత్లోనైతే ఉంటుంది. సో ఐఫోన్స్ కానీ అన్ని ప్రోడక్ట్స్ మీద ఆ టైంలోనే మనకు హ్యూజ్ డిస్కౌంట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనకు శ్రీను అడుగుతున్నారు, అన్న ఏమో యూట్యూబర్, నాకు 20,000లో బెస్ట్ కెమెరా మొబైల్ చెప్పవా, గేమ్స్ పెద్దగా ఆడను అన్న, ఓన్లీ యూట్యూబ్ కోసం, ప్లీజ్ సజెస్ట్ మీ బ్రో, లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్, యువర్ సజెషన్ హెల్ప్స్ మీ లాట్. 20,000 బడ్జెట్లో చూసుకుంటే మనకు మోటో H50 Neo ఉంది. మనకు కెమెరా అనేది చాలా బాగుంటుంది, కొంచెం కలర్స్ పంచిగా చూపిస్తుంది. బట్ మీరు యూట్యూబ్ కోసం అంటున్నారు కాబట్టి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినా కూడా మనకు క్వాలిటీ బాగానే ఉంటుంది. కాకపోతే కెమెరా UI కొంచెం ల్యాగ్ అయితే ఉంటుంది, ఇది ఒక్కటి చూసుకోండి. బట్ పిక్చర్ క్వాలిటీ అండ్ వీడియో క్వాలిటీ మాత్రం ఆ బడ్జెట్ పరంగా బెస్ట్ అనిపిస్తుంది. చాలామంది హానర్ ఫోన్ తీసుకోవచ్చా అని కూడా అడుగుతున్నారు, బట్ హానర్ ఫోన్ అయితే నేను రికమెండ్ చేయను, అదే బడ్జెట్లో ఉంటుంది, నేను ఆ ఫోన్ అయితే రికమెండ్ చేయను. సో మీరు మోటో H50 Neo అయితే తీసుకోవచ్చు, మనకు కెమెరా క్వాలిటీ అనేది బాగుంటుంది. అండ్ రిపీటెడ్గా నాకు ఈ క్వశ్చన్స్ అయితే వచ్చినాయి ల్యాప్టాప్స్ గురించి. 50,000 60,000 బడ్జెట్లో కోడింగ్కి, హెవీ యూసేజ్కి అండ్ ఇంకా గేమింగ్ కోసం అని చెప్పేసి నేను 2 ల్యాప్టాప్స్ అయితే చెప్తాను. ప్రజెంట్ సేల్ రన్ అవుతుంది కదా, ఆఫర్లో ఉంది, తర్వాత ఇది ప్రైస్ కొంచెం అటు ఇటు అయితే అవ్వచ్చు. ఫస్ట్ ల్యాప్టాప్ చూసుకుంటే HP 15, ఇది మనకు 13th జనరేషన్ ఇంటెల్ ప్రాసెసర్తో వస్తుంది. 16GB ర్యామ్ అండ్ 512GB SSDతో వస్తుంది. సో మీకు కోడింగ్కి కానీ కొంచెం హెవీ యూసేజ్కి ఇది బాగానే ఉంటుంది. లేదు నాకు గేమింగ్ అండ్ కొంచెం ఎడిటింగ్ రిలేటెడ్ వర్క్ చేస్తా అంటే మాత్రం మీకు Asus TUF గేమింగ్ అయితే ఉంది. ఇది మనకు Ryzen 7 7th జనరేషన్ HS ప్రాసెసర్తో వస్తుంది. దీంట్లో మనకు 144 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ఉంటుంది, 16GB ర్యామ్ 512GB SSD అండ్ RTX 3050 గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. సో ఓవరాల్గా గ్రాఫిక్ రిలేటెడ్ అండ్ ఎడిటింగ్ రిలేటెడ్ వర్క్స్కి అయితే బాగానే ఉంటాయి. సో ఈ 2 ల్యాప్టాప్స్ కూడా మనకు 50,000 to 60,000 బడ్జెట్లోనే అయితే వస్తాయి. సో ఓవరాల్గా ఈ వీక్ మొత్తం అడిగిన క్వశ్చన్స్ అయితే ఇవి, మ్యాక్సిమం క్వశ్చన్స్కి అయితే రిప్లై ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయొచ్చు, మ్యాక్సిమం నెక్స్ట్ ఎపిసోడ్లో ఆన్సర్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.